నమస్తే. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేనటువంటి వాళ్ళు, ఆయనను వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించేటువంటి వాళ్ళు, ఆయనను పూజించే వాళ్ళు ఉంటారు. ఆయనను ఇంకా ఏదైనా సరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అందరూ ఆయన కోసం డిస్కస్ చేయాల్సింది. అయితే రెండు అంశాలను మాత్రం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆయన టీం అనుకోవచ్చు, లేదా ఆయన చెప్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఆయనకి ఇచ్చేటువంటి స్ట్రాటజిస్టులు కావచ్చు. రెండు అంశాలు రేవంత్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో సక్సెస్ సాధించారు, విజయం సాధించారు. అందులో ఒకటి, తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్ పార్టీ పయనం చేయడానికి కారణమైంది. రెండవది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరిపి భారతీయ జనతా పార్టీకి 30-40 స్థానాలు తగ్గించడానికి ఉపయోగపడ్డవి. అవి రెండు నినాదాలు, రెండు విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక నినాదము కవిత అరెస్టు విషయంలో, కవిత అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో, కవిత అరెస్టు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత అరెస్టు కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి మాటను తెలంగాణలో తీసుకుపోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఎట్లా అంటే, అప్పటి వరకు మీరు 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఎన్నికలు, ఉప ఎన్నికలు చూడండి. ఉప ఎన్నికలు చూడండి. ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు సరిగదా. కనీసం హుజూరాబాద్ లాంటి ఎలక్షన్లో అయితే 5-6 వేల ఓట్లు వచ్చినాయి. ఎక్కడ పర్ఫార్మెన్స్ బాగలేదు. దుబ్బాక దాన్ని ఏమంటారు, హుజూర్ నగర్ ఎన్నిక, ఎక్కడైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నికతో సహా అక్కడ మంచి ఓట్లు వచ్చినాయి. రెండో స్థానం వచ్చింది. పోటాపోటీగా వచ్చిండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత దుబ్బాక, ఆ తర్వాత హుజూరాబాదు, ఆ తర్వాత జరిగినటువంటి నాగార్జున సాగర్, ఆ తర్వాత మునుగోడు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, అనేకమైనటువంటి ఎన్నికల్లో 2018 నుంచి 2023 వరకు ఎక్కడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ సక్కలేదు, ఎక్కడా లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత జరిగినటువంటి నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అంత బాగలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో పడిపోయింది. వరంగల్లో కానీ, నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అక్కడక్కడ గెలిచినటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ 2018 నుంచి 2023 వరకు తెలంగాణలో కాంగ్రెస్ అవుట్, ఇంకా రాదు అనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సహా అందరూ టీఆర్ఎస్ పార్టీకో బీజేపీకో వెళ్ళిపోయినటువంటి సందర్భాన్నే మనం చూసినాము. తెలంగాణలో కాంగ్రెస్ లేదు అనేటువంటి అంశమే మనకు ప్రతి చోట కనబడింది. అయితే 2023 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆయన టీం చేసినటువంటి ప్రచారము బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీజేపీ అప్పటిదాకా ప్రత్యామ్నాయంగా కనబడింది. తెలంగాణలో బీజేపీ కేసీఆర్కు వ్యతిరేకతను సృష్టించడంలో కానీ, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకత క్రియేట్ చేయడంలో చాలా పెద్ద ఎత్తున కృషి చేసింది. మొత్తం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఇటు కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరిపోయినారు. బీజేపీ అధికారంలోకి వస్తుందన్నట్టుగా కనబడింది. కానీ ఒక్కసారిగా తారుమారైనటువంటి అంశము కవిత అరెస్ట్ కాకపోవడం. బీజేపీ నాయకులు కవితకు అరెస్ట్ అయిపోతుంది, అరెస్ట్ అయిపోయిన వెంటనే జైల్లో ఆమె సెల్ నెంబర్ ఇంత, ఆమె బ్యారక్ నెంబర్ ఇంత, ఖైదీ నెంబర్ ఇంత, ఆమెకు చేసినామనేటువంటి మాటలు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వమో లేదంటే సిబిఐయో అరెస్ట్ చేసేటువంటి అంశంలో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి క్లారిటీ లేకపోవడంతో అరెస్ట్ కాలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అందుకున్నటువంటి నినాదము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. కవిత అరెస్టు చేయకపోవడానికి కారణం అదే. కవితను అరెస్టు చేయకుండా ఉండడం కోసం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మోడీ కాళ్ళు పట్టుకున్నది, మోడీని ఒప్పించింది అనేటువంటి ప్రచారం ఏదైతే చేశారో అది పూర్తిగా కవిత అరెస్ట్ కాకపోవడం అనేటువంటిది అది రేవంత్ రెడ్డి ఆయన టీం చేసినటువంటి ప్రచారం బాగా కలిసి వచ్చింది. ఏకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోతుందన్నటువంటి దిశ నుంచి ఎన్నికల ముందుకు కరెక్ట్గా 2 నెలల లోపట్లనే
కాంగ్రెస్ పార్టీ అధికారం దిశలోగా వెళ్ళడానికి ఉపయోగపడినటువంటి స్లోగన్ కవిత అరెస్టు చేయలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి నినాదం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. అదే సందర్భంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా జరిగినటువంటి 2-3 సంఘటనలతోటి బీజేపీ వెనక్కి నెట్టివేయబడింది, కాంగ్రెస్ ముందుకొచ్చింది. సహజంగా కాంగ్రెస్కు ఉండేటువంటి 10-12% సహజమైన ఓటింగ్ దానికి కలిసి వచ్చింది. టీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత బీజేపీ వైపు వెళ్లకుండా అది పూర్తిగా కాంగ్రెస్ వైపుకు రావడానికి ఉపయోగపడ్డటువంటి సందర్భం కవిత అరెస్ట్ విషయంలో క్లారిటీ లేకపోవడము. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నినాదం. రెండవది లోక్సభ ఎన్నికల సందర్భంలో రాజ్యాంగ మార్పు ఒకటి, రెండవది రిజర్వేషన్లను ఎత్తివేస్తారు, రిజర్వేషన్ల రద్దు. ఈ రెండు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని అట్లనే బీజేపీని ఎన్డీఏని మోడీకి చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు ఇవే. దేశంలో ఈ అంశాలు రెండు కూడా చర్చలోకి వెళ్ళడానికి తెలంగాణలో సిద్దిపేటలో జరిగినటువంటి అమిత్ షాకు సంబంధించినటువంటి బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామని చెప్పినటువంటి మాటను మార్ఫింగ్ చేసినటువంటి కాంగ్రెస్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద కేసు అయింది. కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కొంతమందిని తీసుకుపోయారు, చర్చ జరిగింది, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే బీజేపీ భారీ నష్టాన్ని చూసింది, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కొంత మేరకు లబ్ధి పడింది. ఎక్కడో 370 స్థానాలు రావాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకు పడిపోవడానికి ఈ నినాదాలు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చలోకి రావడానికి తెలంగాణ కాంగ్రెస్లో ఆ రోజు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీం చేసినటువంటి ప్రచారము, ఆ మార్ఫింగ్ వీడియో అనేటువంటిది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా రాజ్యాంగాన్ని తీసుకెళ్లడము, రాజ్యాంగాన్ని రక్షిస్తామనడము, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది బీజేపీ అనేటువంటి మాట ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. దానికి మూలం తెలంగాణలో రేవంత్ రెడ్డి టీం దగ్గర జరిగింది అనేటువంటిది నిర్వివాదమైనటువంటి అంశము. ఇట్లా ఈ రెండు అంశాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డది. ఇంకొక అంశము కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా బీజేపీ సొంత మెజారిటీ రాకుండా ఒక 30-40 స్థానాలను కోల్పోయే విధంగా చేసింది రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదే జరిగింది. ఎవరైనా ఏకీభవించవచ్చు, ఇంకెవరైనా విభేదించవచ్చు. విభేదించే వాళ్ళు ఇంకెట్లా విభేదించవచ్చు అనేటువంటి విషయాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి. ఏకీభవించేటువంటి వాళ్ళు ఇవి కాకుండా ఇంకేమైనా అంశాలు ఉంటే కామెంట్ల రూపంలో పెట్టండి. దానిపైన కూడా ఇంకొక వీడియో చేసేటువంటి అవకాశం ఉంటుంది.